వేణుగారు నమస్తే అండి. ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూజా హెగ్డేని తెగ ట్రోల్ చేస్తున్నారు. అది రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి చాలా చోట్ల ట్విట్టర్‌లో గాని ఇలా. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పూజా హెగ్డేకి అసలు ఏం జరిగింది? సెలబ్రిటీలు అనేవాళ్ళు ఏ వేదికైనా సరే మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో చెప్తున్న మాటలే. అవును సార్. ఈ ఒక మాట దొర్లిందంటే అది చాలామంది హర్ట్ అవుతారు. ఈ రోజు వరకు ప్రేమించిన వాళ్ళే హేట్‌నెస్ ఎక్కువ పెరుగుద్ది. అవును. నిన్నటి వరకు నెత్తిన పెట్టుకున్నారు పూజా హెగ్డేని. హ్మ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే తెలుగు ఆడియన్స్ కావచ్చు, బొట్టుబొమ్మ అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. బట్ ఈరోజు ఎందుకు తిడుతున్నారంటే ఆవిడ మా ఒక హిందీ సినిమా చేసింది. 'దేవా' అని చెప్పేసి హిందీ సినిమా చేసింది. 'దేవా' అని చెప్పేసి హిందీ సినిమా చేసి ఆ హిందీ సినిమా ప్రమోషన్‌లో తను మాట్లాడుతూ 'అలా వైకుంఠపురం' సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది నా కెరీర్‌లో పెద్ద హిట్టు అని మాట్లాడుతూ అది తమిళ్ సినిమా అనేసింది. ఓకే. తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా 'అలా వైకుంఠపురం' ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ నెంబర్స్ ఇచ్చింది సినిమా అది. తన కెరీర్‌లో కూడా మంచి అప్పటి వరకు అయితే హిట్లున్నాయి కానీ బ్లాక్ బస్టర్ లేవు ఆమెకి. అవును. ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా త్రివిక్రమ్ సినిమాస్ డైరెక్షన్, అల్లు అర్జున్ హీరో. ఆ సినిమాని 'అలా వైకుంఠపురం' సినిమా హిందీ వేళల్లో కూడా బాగా ఆడింది. సో ఆ తమిళ్ సినిమా వల్ల నేను హిందీలో కూడా బాగా తెలిసాను, బాలీవుడ్ ఆడియన్స్కి బాగా తెలిసాను అన్న రేంజ్లో మాట్లాడింది ఆమె. అవును. బట్ ఆ సినిమా చేసిన ఎన్ని రోజులు అయి ఉంటుంది షూటింగు? తెలుగులోనే కదా చేసింది. అవును. తెలుగు డైరెక్టర్తోనే కదా, తెలుగు హీరోతోనే కదా. తెలుగులో ఎన్ని సినిమాలు ఉన్నాయి? అది మన వరుణ్ సందేశ్తో సినిమా చేసిన ముకుంద సినిమా చేసింది కదా. ముకుంద దగ్గర నుంచి ఆమె కెరీర్ ఎలా బిల్డ్ అవ్వకుండా వచ్చింది. నాగ చైతన్య ఒక లైలా కోసం చేసింది. దాని తర్వాత గద్దరకొండ గణేష్ చేసింది. తర్వాత దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ చేసింది, స్పెషల్ సాంగ్. చాలా వరకు కూడా తెలుగు సినిమాల్లోనే కనిపించింది. మొత్తం ఆమె కెరీర్లో ఏదన్నా ఉంది పూజా హెగ్డే అనుకుంటే ఆ పూజా హెగ్డేకి లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో చేసిన సినిమాని తమిళకి ఆపాదించి మాట్లాడటం ఏంటి అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే గట్టి హట్ అయ్యారు, ట్రోల్ చేస్తున్నారు. గురూజీ ఏమైనా నిన్ను హట్ చేశాడా ఏంటి, గుంటూరు కారంలో తీసేసాడనా, లేకపోతే చాలా రకాల మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ గురించి చులకనగా మాట్లాడిందని మనం న్యూస్ వచ్చింది. న్యూస్ ఏముంది మాట్లాడుకున్నాం కూడా. తెలుగు ఆడియన్స్కి తెలుగు ఏముంది, థైస్ చూంచే చాలు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారన్న రేంజ్లో మాట్లాడింది. అప్పుడు కూడా ట్రోల్ అయింది. సో పూజా హెగ్డే కాదు, ఎవరైనా సరే ఏ హీరోయిన్ అయినా పబ్లిక్ వేదికల్లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడితే బెటర్ కదా అని చెప్పేసి అభిప్రాయం ఇప్పుడు వస్తుంది బయటికి. పూజా హెగ్డే కెరీర్ చూసుకుంటే ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది, సరైన సినిమా లేదు. హిందీలో కూడా సరైన సినిమాలు లేవు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ప్రమోషన్లో ఇలా మాట్లాడింది. ఒక్కసారి సోషల్ మీడియాలో అయితే ఆమె పేరైతే ట్రెండింగ్లోకి వచ్చింది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి లైమ్ లైట్లోకి వచ్చింది మళ్ళీ ఒకసారి పూజా హెగ్డే అనేది. తనుందని ఇప్పుడు గుంటూరు కారంలో చేయాల్సిన ఆమెని తీసేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అది ఏ క్యారెక్టర్, శ్రీలీల క్యారెక్టర్ చేయాల్సిందా లేకపోతే మీనాక్షి చౌదరి చేసింది ఆ క్యారెక్టర్ చేయాల్సిందా ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకు తీసేశారని కూడా బయటికి రాలేదు. మరి పూజా హెగ్డే ఈ ఒక సినిమానే కాదు, ఇంకొక సినిమాలో కూడా కమిట్ అయిన తర్వాత ఆమెని తొలగించారని చెప్పేసి మనం వార్తలు విన్నాం. ప్రస్తుతానికైతే తెలుగులో అయితే అలాంటి సినిమాలు లేవు. తెలుగు ఇండస్ట్రీ అవసరం లేదనుకుని మాట్లాడుతుందా, లేకపోతే ఏదైనా తెలుగు ఇండస్ట్రీ సంబంధించిన అక్కస్ ఏమైనా ఉందా లోపల, ఎందుకని అలా మాట్లాడుతుందా అనేది మనం తెలియాల్సి ఉంది. తమిళ్లో కూడా ఆమెకి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. ఒక హిందీలో ఒక సినిమా ఉంది, ఆ సినిమా తర్వాత ఏంటి పరిస్థితి అనేది మనం చూడాలి. పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉంటుంది అనేది. అసలు రావటమే చేయటం బాలీవుడ్లోనే హృతిక్ రోషన్తోనే సినిమా చేసింది మొదట. దాని తర్వాతే తెలుగులో అడుగుపెట్టింది, తెలుగులో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి తెలుగులో కూడా స్టార్టింగ్లో తడబట్టు ఉన్నప్పటికీ తర్వాత అలా పెట్టిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలు వచ్చినాయి. అరవింద్ సమేత త్రివిక్రమ్తో చేసింది, వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చింది. సో తెలుగు సినిమాని మర్చిపోవడం అనేది, మర్చిపోయి మాట్లాడిందంటే మనం నమ్మేలా లేదు. బట్ కావాలని మాట్లాడిందా, లేదా తమిళ ఇండస్ట్రీ పైన ప్రేమ, తెలుగు ఇండస్ట్రీ పైన చిన్న చూప, ఈ కామెంట్లు అనేవి మనం ఆడుతుంది కదా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. ఏదైనా సెలబ్రిటీలు అనేది 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ.